I am the light of the world. Subscribe Kristu Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం ఆగస్టు నెల 7వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 16వ అధ్యాయము వచనములు 24 నుండి 28 వరకు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. మొదటి వాక్యం. తన ప్రాణమును కాపాడుకొని చూసువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. రెండవ వాక్యం. మూడవది. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నాలుగో వాక్యం. మనిషి కుమారుడు దూతల సమేతంగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఐదవ వాక్యం. ఇచ్చట నున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరితో గొప్ప మాటలను 24, 25, 26, 27, 28 ఈ 5 వాక్యాలు మనతో మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క 5 వాక్యాలను ప్రతి ఒక్కరూ వినండి. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 16వ అధ్యాయము వచనములు 24, 25, 26, 27, 28 ఈ 5 వాక్యాలు. మొట్టమొదటి వాక్యం ప్రభు క్రీస్తు మనతో చెబుతున్నది, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తుతో మనం వెంబడించాలి అని అంటే తనను తాను పరిత్యజించుకోవాలి. మనల్ని మనం పరిత్యజించుకొని మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరించాలి. సిలువను ఎత్తుకొని అంటే చెక్కముక్కతో ఉన్న సిలువు కాదు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ కూడా మోయగలగాలి. కష్ట సుఖాలు కావిడి కుండలు లాంటివి. మనం వాటిని పట్టుకొని ప్రభువుని వెంబడిస్తూ ఉండాలి. కానీ కష్టాలు వచ్చాయని ఈరోజు ప్రభువుని నిందించడం, ఈరోజు సుఖం వచ్చిందని లేకపోతే అదృష్టం వచ్చిందని చెప్పి ప్రభువుని పైకెత్తేయడం అలా కాదు. మనకి ఏదైనా సరే మన సిలువను ఎత్తుకొని మన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా మనం భుజాల మీద మోసుకుంటూ, ప్రభువా ఇదిగో నాకు ఈ అనారోగ్యం వచ్చిందంటే అది మీ చిత్తమే, మీరే సిలువను మోయమన్నారు, ఇదిగో మేము మోస్తున్నాం, దీన్ని మనం భరించడానికి నాకు శక్తిని అనుగ్రహించండి అని మనం మన కష్టం అనే సిలువను ప్రభువును వెంబడిస్తూ మోయాలి అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. రెండవ వాక్యంగా, తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కోసం కానీ మీరు ఎవరైనా ప్రాణం పోగొట్టుకుంటే అది మీరు పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడకూడదని యేసయ్య మరొకసారి మనకు రుజువు చేస్తున్నారు. కాబట్టి ప్రియ మిత్రులారా,
ప్రభువు కోసం వచ్చిన చావు మనకి అదృష్టం. దాని అంత అదృష్టం మరొకటి లేదు. చాలామంది ప్రభు క్రీస్తు కోసం మరణించున్నారు. ఈ మధ్య కొంతమంది పాస్టర్ గారు కూడా ప్రభు క్రీస్తు కోసం మరణించున్నారు. ఏదేమైనప్పటికీ నా కోసం కానీ ఎవరైనా మరణిస్తే వాళ్ళు నిత్య జీవం పొందుతారని ప్రభు క్రీస్తు చెబుతున్నారు. తన ప్రాణమును కాపాడుకొని చూసేవాడు దానిని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తమై తన ప్రాణమును తారబోయేవాడు దానిని దక్కించుకుంటాడు. కాబట్టి ప్రభు కోసం మన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుకాడకూడదు. మూడవదిగా, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమును బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? ప్రాణానికి బదులుగా ఏమిస్తాం? లోకమంతటిని కోట్లు సంపాదించి విదేశాల్లో దాచుకుంటారు. అన్ని విదేశాల్లో దాచుకుంటే ఇక్కడ సంపాదించడం, ఎక్కడో దాచుకోవడం. పుట్టుకుమని ప్రాణం పోతే ఏం చేస్తావు? పుట్టుకుమని ప్రాణం పోతే ఏం చేస్తావయ్యా? ఎందుకు అలా దాచేసుకొని మూసేసుకొని నీ తాతల తండ్రులు పిల్లలు ఒక 10, 15, 20, 30 తరాల వరకు తిన్నా సరే తరిగిపోని ఆస్తి నువ్వు సంపాదించు ఉపయోగం ఏమైందయ్యా? ఈరోజు నువ్వు కళ్ళు మూస్తే గోతులేడేస్తారు. ఫినిష్, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నీ చాప్టర్ అక్కతోటి ఇంక నువ్వెవడవా? ఇక్కడ ఉన్నోళ్ళు నీ మనవాళ్ళు అంటారా, కొడుకులు అంటావు, ఆడంటే అందరూ ఎవరు నీకేం చెప్తే నువ్వు ఎక్కడో ఏ చెట్టుకో పుట్టకో ఎలాడుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన క్రియలే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించండి. కోట్లు సంపాదించడం కాదు. ఇంకా యేసయ్య పలుకుతున్నారు, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణం కోల్పోతే ప్రయోజనం లేదు. తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మనిషి కుమారుడు దూతల సమేతంగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి తన క్రియలను బట్టి ప్రతిఫలము ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ వాక్యంగా యేసయ్య చెబుతున్నారు, మనిషి కుమారుడు రెండవ రాకడకు వచ్చినప్పుడు నీకు, నాకు, మనందరికీ కూడా, ప్రతి మానవుడికి కూడా బహుమతులు తెస్తానని చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప వాక్యమో. మనిషి కుమారుడు తమ దూతల సమేతంగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ప్రతి ఒక్కడికి కూడా తన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తారు. క్రియలను బట్టి గుర్తుపెట్టుకోండి. ఏ క్రియలు? నువ్వు మంచి క్రియలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే మంచి బహుమతి పొందుతావు. దుష్ట కార్యాలు చేస్తే, దుష్టుడు అయితే దుష్ట బహుమతి పొందుతావు. కానీ బహుమతి పొందడం కరెక్ట్. బహుమతి తప్పనిసరిగా ప్రతి ఒక్కడు పొందుతాడు. మనం చేసిన క్రియలను బట్టే మన ప్రైజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం చేస్తున్న పనులు బట్టి మన యొక్క ప్రతిఫలం ఉంటుందని యేసయ్య చెబుతున్నారు. ఇంకా చివరిగా, ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయంగా నేను చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికి మనందరితో యేసయ్య 5 మాటలను చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు నేను రెండవ రాకడలో వచ్చినప్పటికీ కూడా ఇంకా బ్రతికే ఉంటారు. వాళ్ళు చూస్తారు, కన్నులతో చూస్తారు నా రెండవ రాకడని. ఎస్, చూస్తాం మిత్రులారా. ప్రభు రెండవ రాకడను మనం చూడాలని మనం ఆశపడుతున్నాం. ప్రభు క్రీస్తు తప్పనిసరిగా వస్తారు. మన నేత్రాలతో మనమే స్వయంగా ప్రభు క్రీస్తుని చూస్తాం. ఇది తథ్యం, ఇది జరుగుతుంది. ప్రభు క్రీస్తు అంటున్నారు ఈ మాటను. ఈ 5 మాటలను మనం ధ్యానించుకుంటూ ప్రభువును వెంబడించుదాం. ప్రభు దీవెనలను పొందుకుందాం. ప్రభు మనతోనే ఉన్నారు. ఎక్కడుంటారండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్యా, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. అబ్బా తండ్రి, ఆమె ప్రభువా, ఒక ఆయురారోగ్యాలను వండి బిడ్డలను దీవించండి. మీరు ఇచ్చిన కొండలుగా అభివృద్ధి పెంచి పెద్ద ప్రయోజనం చేయడానికి కావాల్సిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కళ్ళలో మీ పరిశుద్ధాత్మను నింపండి. మమ్మల్ని చేయబట్టి మీ సేవలో
మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదం. ఇహ పరలోకాలలో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఆవే తండ్రి మనవులు మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మ ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.